దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు జూన్ 6వ తేదీ మన తల్లి అయినటువంటి పరిశుద్ధ తిరుసభతో మనందరం ఏకీభవించి సంతోషిస్తూ పునీత నార్బర్ట్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. వీరు జర్మనీ దేశంలో ఒక ఉన్నత కుటుంబంలో 1060వ సంవత్సరములో జన్మించి 1136వ సంవత్సరం వరకు జీవించారు. యవ్వన ప్రాయములో ఉన్నప్పుడు అనేక చెడు అలవాట్లకు, దుర్వ్యసనాలకు, ధనాకాంక్షకు, స్త్రీకాంక్షకు లోనై బహు చెడ్డ జీవితాన్ని జీవించారు. అయితే తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ఈ పునీతుని యొక్క మనస్సు మార్చి ఆ తరువాత ఒక గురువుగా అభిషేకించబడి పుణ్య జీవితాన్ని జీవించారు. ఈ విధముగా ప్రతి పాపాత్మునికి కూడా భగవంతుడు ఒక ఉన్నతమైనటువంటి పుణ్య భవిష్యత్తును అనుగ్రహిస్తారన్నటువంటి ఆశ వీరి యొక్క జీవితాన్ని చూచి మనందరము కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ పునీతుని యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. శృంగార పురుషులు పునీతులవుతారా అంటే, మారు మనస్సు పొందిన వారు ఎవరైనా ఎంతటి పాపాత్ములైనా పునీతులు కాగలరని పునీత నోర్బర్ట్ గారి జీవితం నిరూపిస్తోంది. విశ్వశ్రీ సభ ఈనాడు పునీతునిగా మారిన విశృంఖల విలాస పురుషుడు పునీత నోర్బర్ట్ గారి పండుగను కొనియాడుతూ పరివర్తన చెందిన ప్రాయచిత్త జీవితానికి శిలువపై మారు మనసు పొందిన మంచి దొంగవలే తప్పక పరలోక భాగ్యం దక్కుతుందని భరోసానిస్తోంది. నోర్బర్ట్ ఒక జర్మన్ ఉన్నత వంశస్థుడు. జెన్నెప్ హెడ్విగ్ ప్రాంతాలకు పాలనాధికారి అయిన హెరిబర్ట్ కుమారుడు. వీరికి చక్రవర్తి కుటుంబంతో బంధుత్వం ఉంది కనుక తన జన్మస్థలమైన గ్యాన్టెన్ రైన్లాండ్ జర్మనీలో న్యాయాధిపతి పదవిలో చదువులు ముగియగానే నియమించబడ్డారు. 5వ హెన్రీ చక్రవర్తి కొలువులోనే ఉంటూ 1115 వరకు విలాసవంతంగా సుఖభోగాల్లో మునిగి తేలాడు. దేవుడు, భక్తి, నైతిక విలువలు, వివాహ బంధం అనే భావాలను పిచ్చి మాటగా కొట్టివేస్తూ అనుభవించు రాజా అన్నట్టు అందివచ్చిన సుఖభోగాలన్నీ అనుభవించేవాడు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన కళ్ళకు మనసుకు ఇంపుగా కనపడిన వాటినన్నిటినీ తన సొంతం చేసుకోవాలని కోరుకునేవాడు. అహంభావంతో విర్రవీగేవాడు. ఈ సమయంలోనే తనకు శ్రీసభ చట్టాల పరిరక్షణ బాధ్యతలను నిర్వహించే పదవికి ఆహ్వానం అందింది. అయితే దానితో పాటు గురువిద్యను అభ్యసించి ఒక గురువుగా ఆ బాధ్యతలు స్వీకరిస్తే బాగుంటుందని అతనికి సూచించారు. అయితే
ఆ పదవి వల్ల లభించే ప్రత్యేక నిధులకు, ఆర్థికపరమైన లాభాలకు ఆశపడి ఆ పదవిని ఒప్పుకున్నాడు. కానీ గురు విద్య, దైవశాస్త్రం చదివి గురువుగా మారేందుకు మాత్రం సంకోచించాడు, ఒప్పుకోలేదు. ఎందుకంటే ఏ విషయాన్నైనా తీవ్రంగా, తీక్షణముగా, ప్రజ్ఞాపూర్వకంగా తీసుకునే మనస్తత్వం తనకు లేదు. తన సుఖం, తన స్వార్థం, తన రక్షణ, తన భద్రత తప్ప మిగిలిన వాటన్నిటినీ చాలా తేలికగా తీసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడు. తాను ఇతరుల నుండి సేవలు స్వీకరించేందుకే గాని సేవలు చేసేందుకు కాదని భావించేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు జరిగిన అనూహ్య సంఘటన అతని జీవితాన్నే మార్చివేసింది. ఒకరోజు నోర్బర్ట్ తన పంచకళ్యాణి గుర్రమెక్కి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ విహారానికని బయలుదేరాడు. కొంతసేపటికి అనుకోని రీతిలో అంతటా మబ్బులు చెలరేగి వర్షం కుండపోతగా కురవసాగింది. నార్బర్ట్ తన గుర్రంతో ఒక చెట్టు క్రింద నిలుచున్నాడు. మరి కాసేపటికి భయంకరమైన ఉరుములు, మెరుపులతో వర్షం పెనుతుపానుగా మారిపోయింది. పెనుగాలులు వీస్తూ పెద్ద పెద్ద చెట్లు కూడా కుప్పకూలి పడుతున్నాయి. ఆ సమయంలో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లిపోయే విధంగా పెద్ద విస్ఫోటనం పేలినట్లు భయంకర శబ్దంతో నార్బర్ట్ ఉన్న చోట పిడుగుపడింది. నార్బర్ట్ కూర్చున్న గుర్రం భయంతో నార్బర్ట్ను క్రింద పడవేసి పారిపోయింది. నార్బర్ట్ ప్రక్కనే లోతైన బావి తవ్వినట్లు పెద్ద గుంటపడి చుట్టూ ఉన్న నేలను మలమలా మార్చేసింది. ఆ పిడుగుపాటు వల్ల కలిగిన విద్యుద్ఘాతానికి కళ్ళు బైర్లు కమ్మటంతో నార్బర్ట్ స్పృహ తప్పిపోయాడు. ఎంతసేపు అలా పడి ఉన్నాడో అతనికే తెలియదు. తనకు మెలకువ రాగానే ఇదంతా దేవుడు తనకు జ్ఞానోదయం కలిగించేందుకు కల్పించిన ఘటనే అని గ్రహించాడు. అప్పుడు తన నోటి నుండి వెలువడిన తొలి మాట, ప్రభూ, ఆనతివ్వండి, మీ దాసుడు శిరసా వహించ సిద్ధముగా ఉన్నాడు అని. అప్పుడు అతని అంతరాత్మలో దేవుని స్వరం ఇలా ప్రతిధ్వనించింది, నార్బర్ట్, వెంటనే చెడు మార్గాన్ని విడనాడు. నీవు నా దాసునివి, మంచి పనులు ప్రారంభించు, శాంతిని అన్వేషించి శాంతి స్థాపన కోసం ప్రయత్నించు. తన ఆత్మసాక్షి ద్వారా దేవుడు పలికిన ఈ మాటలకు నార్బర్ట్ తలవంచాడు. అక్కడే మోకాళ్లపై పడి తన పాపాలకు క్షమాభిక్ష వేడుకున్నాడు. వెంటనే చెప్పులు కూడా వదిలేసి తన స్వస్థలం చేరుకున్నాడు. తన ఆస్తులన్నీ అమ్మివేసి పేదలకు పంచిపెట్టాడు. ఉపవాస తపోక్రియలు చేస్తూ గురు విద్యాలయంలో చేరి గురు విద్యను అభ్యసించి 1115వ సంవత్సరంలో గురువుగా అభిషేకం పొందాడు. అయితే అతనిలో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పును ఎవరూ నమ్మలేదు. అంతా బూటకమని భావించారు. మహామాయగాడు అని ముద్ర వేసి అవహేళన చేశారు. నార్బర్ట్ తనకున్నవన్నీ పేదలకు వదిలివేసి వెళ్ళి పాపుగారిని కలుసుకున్నారు. తనకు సువార్తను బోధించే అధికారమిమ్మని ప్రాధేయపడ్డారు. అలా పోపుగారి నుండి అధికారిక అనుమతి పత్రాన్ని చేతబూని యూరోపు ప్రాంతమంతటా ఎండనక వాననక చలి మంచు అనక కనీసం చెప్పులు కూడా ధరించకుండా కాలి నడకనే కలయదిరుగుతూ క్రీస్తు సువార్తను బోధించసాగాడు. అతని కఠోర దీక్ష తపోజీవితాన్ని చూచి మరో 2 ఆయన శిష్యులుగా అనుసరించారు. కానీ తినేందుకు తిండి లేక, ఉండేందుకు నీడలేని కారణంగా చలి తీవ్రతకు తట్టుకోలేక ఆ 2 చనిపోయారు. వీటినన్నిటినీ చూచిన తరువాత అతన్ని తిరస్కరించిన వారే తిరిగి తన్ను అభిమానించటం ప్రారంభించారు. అతని పుణ్య జీవితాన్ని గ్రహించిన స్థానిక పీఠాధిపతి తనకు కొంత స్థలమిచ్చి తన సొంత పరిచర్య ప్రారంభించమని అనుమతినిచ్చారు. వారి సహాయముతో తన పీఠములో శ్రీసభ చట్టాలను పునరుద్ధరించే పనిని వారికి అప్పగించారు. ఆ తరువాత నార్బర్ట్ గారు అగుస్తీను సభ నియమాల ప్రకారంగా 13 మంది అనుచరులతో ఒక క్రొత్త సభను ప్రారంభించారు. వారే నార్బర్టియన్ గురువులు. వీరి సభ ఆ తర్వాత కాలంలో అతి త్వరగా 1000 మఠాలుగా విస్తరించింది. కథోలిక విశ్వాసానికి, శ్రీ సభకు వ్యతిరేకముగా సాగే దుశ్చర్యలను వీరు ధైర్యముగా ఎదిరించి తన వాగ్దాటితో అందరి నోళ్లు మూయించారు. 2వ ఇన్నసెంట్ పోపు గారికి వ్యతిరేకముగా తలెత్తిన రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేసి పోటీ పోపుగా పియోత్రో డి లియోనిని నియమించటాన్ని నిరోధించారు.
వీరి అంకుటిత దీక్ష, ప్రతిభా పాటవాలను గుర్తించి వీరిని శ్రీసభ మగ్డెబర్గ్ అగ్రపీఠాధిపతిగా నియమించింది. వీరు ప్రజల్లో దివ్య సత్ప్రసాద భక్తిని పెంపొందించి ప్రజల్లో విశ్వాస పునర్నిర్మాణానికి ఎనలేని కృషి సల్పారు. వీరు 1134 జూన్ 6న తమ మరణం వరకు శ్రీసభ విశ్వాస వికాస నిర్మాణానికై విశిష్టంగా కృషి చేసి కథోలిక శ్రీసభను వదిలి వెళ్ళిన వారినందరినూ తిరిగి కథోలిక విశ్వాసములోకి మరల్చారు. 1582వ సంవత్సరంలో 13వ గ్రెగరీ పోపు గారు వీరిని పునీతులుగా ప్రకటించారు. ప్రియమైన విశ్వాసులారా, వీరి గత ప్రాపంచిక జీవితమే వీరికి గొప్ప ఆధ్యాత్మిక పాఠాలు నేర్పింది. పదవులు, పరపతులు, సుఖ సంపదల కోసం ప్రాకులాడక తమ జీవితాలను సంపూర్ణముగా దేవుని సేవకు, ప్రజల శ్రేయస్సుకు అర్పించుకునే మనస్సు లేని వారు గురుత్వ పిలుపునకు, గురుసేవకులకు అనర్హులని వీరు కరాఖండిగా ఖండించారు. ప్రజలు విమర్శించినా మనలో పరివర్తన నిజమైనదైతే అన్నిటికీ దేవుడే తోడుండి ముందుకు నడిపిస్తారని వీరి జీవితం మనకు గొప్ప సందేశమిస్తోంది. కనుక పాపులమని, బలహీనులమని ఎవరు చింతించనక్కర్లేదు. పశ్చాత్తాపంతో కూడిన మారు మనస్సు పొంది దానిని చిత్తశుద్ధితో అనుసరించి పరివర్తన చెందితే మనం కూడా పునీతులము కాగలము అని వీరి జీవితం చెబుతోంది. అటువంటి సుగుణాలు మనం కూడా పొందినట్లుగా ఇప్పుడు వేడుకుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత నార్బర్ట్ గారిని తన పాపము నుండి దూరము చేసి వారి యొక్క బలహీనతలను జయించి గురువుగా సేవ చేసే భాగ్యమును మీరు కల్పించితిరి. తద్వారా నీచ స్థితి నుండి ఉన్నత స్థితికి ఈ పునీతిని మీరు లేవనెత్తి ఆత్మల రక్షణ యందు ఆసక్తిని కనపరచువానిగా మీరు తీర్చిదిద్దితిరి. అదే ఆసక్తిని మా హృదయములలో కూడా పెంపొందించి మా బలహీనతలను జయించి మేము కూడా పుణ్యాత్ములమయ్యేటటువంటి వరమును, అనుగ్రహమును మాకు ప్రసాదింపుము. మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.